ఫ్రెండ్స్, మీరు సెక్స్ తర్వాత చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే మీ ఆరోగ్యం, మీ సంబంధం మరింత బలంగా మారవచ్చు. కానీ చాలామంది సెక్స్ తర్వాత కొన్ని తప్పులు చేస్తారు. వాటి వల్ల మీరు అనుకోని ఫలితాలు ఎదుర్కొంటారు. ఈ వీడియోలో సెక్స్ తర్వాత తప్పనిసరిగా చేయకూడని కొన్ని తప్పుల గురించి చర్చించబోతున్నాం. మీరు ఈ తప్పుల గురించి తెలుసుకొని వాటిని నివారించి ఆరోగ్యకరమైన, ప్రేమతో నిండిన జీవితాన్ని ఎలా కొనసాగించాలో తెలుసుకోవాలని చూస్తే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. సెక్స్ అనంతరం తక్షణమే నిద్రపోవడం చాలా మంది చేసే తప్పుగా చెప్పుకోవచ్చు. మీరు సెక్స్ చేసిన తర్వాత మీ శరీరం ఫిజికల్గా మరియు మానసికంగా చాలా శ్రమపడి ఉంటుంది. మీరు వెంటనే నిద్రపోయినా మీ శరీరానికి అవసరమైన విశ్రాంతి లేదా రికవరీ కాలం ఉండదు. ఇందువల్ల ఈ సమయంలో మీరు మీ శరీరం, గుండె మరియు ఇతర వ్యవస్థ పనితీరు ఎక్కువగా ఉంటుంది. సెక్స్ తర్వాత మీరు కొన్ని నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి, చల్లగా ఉండాలి, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవాలి, సడన్గా నిద్రపోకూడదు. మీ శరీరాన్ని ఒక స్వస్థమైన స్థితిలో ఉంచుకోవడం ముఖ్యం. సెక్స్ అనంతరం స్మోకింగ్ లేదా మద్యపానాలు చేయడం హానికరం. ఇది మీ శరీరానికి అదనపు ఒత్తిడిని తెస్తుంది. మీరు స్మోకింగ్ చేస్తే ఇది శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసి ఆక్సిజన్ను తగ్గిస్తుంది. అదేవిధంగా మద్యపానాలు తాగడం కూడా శరీరాన్ని మరింత అలసటకు గురిచేస్తాయి మరియు హార్మోన్ల బ్యాలెన్స్ను క్షీణం చేస్తాయి. సెక్స్ తర్వాత మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చాలా నీళ్లు తాగడం, కాఫీ లేదా ఛాయ్ లాంటివి తాగడం మంచిది. మీ శరీరం హైడ్రేటెడ్గా ఉండటం పునరుద్ధరణకు సహాయం చేస్తుంది. సెక్స్ తర్వాత హైజీన్ను అనుసరించకపోవడం కూడా పెద్ద తప్పు. ఇది చాలా మంది ఓవర్లుక్ చేసే విషయమే. సెక్స్ అనంతరం మీ ప్రైవేట్ పార్ట్స్ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీరు వెంటనే వాష్ చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోకపోతే అది బ్యాక్టీరియా పెరిగే అవకాశం పెంచుతుంది. దీనివల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. ప్రైవేట్ భాగాలను శుభ్రంగా ఉంచుకోవడం, సబ్బుతో తేలికగా మసాజ్ చేయడం మరియు అవగాహనతో శుభ్రత పాటించడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సెక్స్ తర్వాత మీ భాగస్వామితో మాట్లాడకపోవడం కూడా మీ బంధానికి హానికరం. సెక్స్ తర్వాత ఇద్దరు భాగస్వాములు చాలా ఎమోషనల్గా ఉంటారు. ఈ సమయంలో మీరిద్దరు ఒకరికొకరు శాంతి, ప్రేమ, సానుభూతి ఇవ్వడం ముఖ్యంగా ఉంటుంది. మీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మీ భావనలను పంచుకోవడానికి మరియు రొమాంటిక్గా ఉండడానికి ఈ చర్యలు చాలా ముఖ్యం. సంబంధం కేవలం శారీరకమే కాకుండా మానసిక మరియు భావోద్వేగంగా ఉండే బలపడాలని అయితే ఈ చర్యను మర్చిపోకండి. సెక్స్ తర్వాత శారీరక ఆరోగ్యమే కాకుండా మీ భావోద్వేగాల ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. సెక్స్ అనంతరం మీరు తప్పుడు భావనలను, అనవసరమైన ఒత్తిడిని అనుభవించకూడదు. ఇది మీకు మరియు మీ భాగస్వామికి నష్టాన్ని కలిగిస్తుంది. మీ మానసిక స్థితిని నిలబెట్టుకోవడానికి ఒకరినొకరు ప్రేమతో, సానుభూతితో చూడండి. ఒకరి భావనలను అర్థం చేసుకోవడం, ఒత్తిడి లేకుండా ఆప్యాయంగా ఉండటం ఈ సమయం మీ బంధాన్ని బలపరుస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన అన్ని తప్పుల గురించి తెలుసుకున్న తర్వాత మీ సెక్స్ తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని, శరీరాన్ని మరియు మీ బంధాన్ని మరింత బలంగా చేయగలుగుతారు. ఆరోగ్యకరమైన, ప్రేమతో నిండిన సంబంధాన్ని నిర్మించడానికి ఈ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచండి, భావోద్వేగాలను గమనించండి మరియు మీ భాగస్వామితో సంబంధాన్ని మెరుగుపరచండి. మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు సెక్స్ తర్వాత ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. ఇంకా ఈ చిట్కాలను పాటించడం వల్ల మీరు మీ బంధాన్ని ఎలా మెరుగుపరుచుకోగలుగుతారో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటే దయచేసి లైక్ చేయండి మరియు మీరు ఇంకా ఈ రకమైన ఆరోగ్య సంబంధ చిట్కాలు మరియు టిప్స్ కోసం మా
ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు. మళ్ళీ కలుద్దాం.